सतगुरु प्रभु महाराज की जय। पूर्णानंद लक्ष्मी समेत सद्गुणानंद श्रीनिवास सद्गुरु महाराज की जय। गुरुदेवं महादेवं पूर्णबोध प्रबोधकं अचलबोध वंशाब्दि चंद्रम मम गुरु अचलानंद अपलाचार्य शिष्य कलारत्नम अमलानंद रंगमांब पाद सेवितं पूर्णानंद लक्ष्मी माता सद्गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తెలిపేది జనదా గురుడై వదలక చిత్తములో గురు పద యుగలము దల్పవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు ఇవి రెండు కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలక లేనట్టి కనబోధోక్త స్థితి భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. హృదయ గ్రంథి అంటే సమూహం, ఒక కూడిక, అంటే ఒక లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలతో కూడి ఒక మూఢనమ్మకాలతో, దేవతా భ్రాంతులతో, ఒక చెడు అలవాట్లతో, జన్మల నుంచి వచ్చిన అలవాట్లు, ఇప్పుడు ఉపదేశం తీసుకునే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే అలవాట్లని ఇదంతా కూడిక, ఇదంతా కలిసిన దాన్ని హృదయ గ్రంథి అంటారు. అంటే మన భాషలో, ఈ గురుపదేశం తీసుకున్న భాషలో ఎరుక అంటారు. దీన్ని విడుటకై, దీన్ని విడవాలి. అసలు బోధ టార్గెట్, బోధ లక్ష్యం ఏంటి? లేనిదేంటో ఎరుక, లేని దాని గురించి తెలుసుకొని ఉన్నదేంటో ఉన్నదాన్ని ఉండజూచి లేనిది లేకుండా చేయటమే బోధ. ఉన్న పరిపూర్ణాన్ని తెలుసుకోవటము, లేనిది లేకుండా చేసుకోవటము. ఇది ఎలా జరుగుతుంది? ఏ పూజల ద్వారా, మంత్రాల ద్వారా, యాగాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా జరగదు. ఇది బోధ, గురు శిష్యుల సంవాదం. శిష్యుడికి ఉన్న సందేహాన్ని సందేహరహితం చేయడమే ఈ సాంప్రదాయ లక్షణం. ఎప్పుడు ఈ సందేహరహితమైనదో అప్పుడు ఈ గురుబోధ ఫుల్ స్టాప్ పడుతుంది. అలా ఉండాలి, అలా గురుబోధ తెలియాలి. ఇది ఉన్నదేదో తెలియాలి అంటే దగ్గర 2 లక్షణాలు ఉండాలి. సదయత ఈ బోధ తెల్పద జనదా గురుడే, మంచి దయగలిగిన గురుడు. ఎలా అయినా శిష్యుని గట్టెక్కించాలి, శిష్యుని గట్టెక్కించాలనే మంచి దయగలిగిన గురువు ఉండాలి. అలాంటి గురువు మన అమ్మగారు. ఈ రోజున ఈ అమ్మగారి శిష్యులందరినీ గట్టెక్కించాలని ఎక్కడెక్కడి నుంచో గురువులందరినీ తీసుకొచ్చి ఈ వేదిక మీద కూడిక చేసి సమకూర్చి వీళ్ళు మనకి చెప్పే ఆణిముత్యాలు లాంటి బోధని విని మనం ఈ లేని ఎరుకని తెలుసుకొని, లేని దాన్ని లేకుండా చేసుకొని ఉన్న ఈ పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని, మన అమ్మగారి శిష్యుల్ని ఉద్ధరించాలని ఆవిడ సంకల్పమే ఈ రూపు దాల్చి ఈ వేదికని ఇలా ఉంచింది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శిష్యులు ఎవరు ఉన్నట్టు కనబడట్లేదండి, అందరూ గురువులే కనబడుతున్నారు. ఇలా అమ్మగారు సదయత కలిగిన గురువుగా ఆవిడ ప్రూవ్డ్. శిష్యులుగా ఎలా ఉండాలి? బదలక చిత్తములో గురు పద యుగళము దల్పవలది. గురు పద యుగళము, యుగళము అనగా జంట, గురు 2 అక్షరాలు. గురువు అన్నాడిని ఎప్పుడు మన చిత్తంలో వదలక ఉండాలి. గురువు అనే మాట, గురువు అనే పదాన్ని వదలకూడదు. అలాగే గురు పాదపద్మములను, ఆవిడ పాదపద్మాలని వదలకూడదు. తర్వాత ఆవిడ వాక్యాన్ని వదలకూడదు. చిత్తంలో ఎప్పుడూ అవి తలుచుకుంటూనే ఉండాలి. ఈ 2 లక్షణాలు సదయత కలిగిన గురువు గారు, వదలక చిత్తంలో గురు పద యుగళం తలపవలదే అన్నట్టు ఎప్పుడు గురువు గారిని తలుచుకుంటూ అంతా నా గురువే, నాతో సహా నా గురువే అనే శిష్యుడు, ఆ ఇద్దరు ఉంటేనే కదలిక లేనట్టు గల బోధోక్త స్థితి, స్థిరమైన నిశ్చయాత్మకమైన బోధ మనందరికీ అందుతుంది. ఎప్పుడు భక్తుడైనప్పుడు, భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. కోరికలు ఉండకూడదు, కానీ ఒక కోరిక ఉండాలి. ఏం కోరిక? భ్రాంతి రహితం అవ్వాలి అని. విషయ వాసన వల్లే జనన మరణాలు వస్తూ ఉంటాయంట. ఆ భ్రాంతి రహితం అవ్వాలనే కోరిక శిష్యుడికి గట్టిగా ఉండాలి. దాన్ని తీర్చే ఇది సదయత కలిగిన గురువు ఉండాలి. ఆ గురువు గారు అమ్మగారిని ఈ వేదికను చూస్తేనే అర్థమవుతుంది. మనందరినీ ఉద్ధరించడానికి, శిష్యుని ఉద్ధరించడానికి
ఇంతమంది గురువుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా కూడిక చేసి ఈ వేదికని ఇంత బాగా అమ్మగారి సంకల్పమే ఇలా రూపుదాల్చింది. అయితే అమ్మగారి ప్రూవుడ్ శిష్యులు ఎలా ఉండాలి? జలము నెడబాయి నొల్లని జలచరముల టీవి భూని సచ్చిష్యుడు హృజ్ఞల జంబను పీఠముపై ఇతరము మాని గురువునే కొలుచు సుమి తదుక్తులనే తలుచు నమ్మి కలకాలం ఈ రీతిగా చేసి ఏ ప్రొత్తు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే కొలుచు సుమి తదుక్తులనే తలుచు నమ్మి. వాటర్లో ఉన్న చేపలు బయటికి వేస్తే గిలగిలా కొట్టుకొని కొలిసేపటికి ఇదవుతాయి, కానీ వాటర్లో ఉంటే ఒక నిబ్బరం, ఒక నిర్మలం, ఒక కాన్ఫిడెన్స్ అది ఉంటుంది. అలాగే ఈ గురుభక్తి అనే జలంలో నుంచి భక్తుడు గురుభక్తుడు బయటికి రాకూడదు. అంత నిబ్బరంగా ఉన్న సచ్చిష్యుడు తన హృదయ కమలం అనే పీఠంపై గురువునే ఉంచుకోవాలి. ఇంకా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఆ పూజలు, ఈ తీర్థయాత్రలు కాదు, ఇంకా అంతా గురువే, అంతా నా గురువే, నాతో సహా నా గురువే అని తన హృదయ కమలం అనే పీఠంపై గురువునే కొలుచు సుమి తదూక్తులనే తలుచునవి. ఆవిడ చెప్పిందే వేదం, తెలిసినా తెలియకపోయినా అమ్మగారు ఏం చెప్పారో అదే అని కలకాలం ఈ రీతిగా ఉంటూ ఏ ప్రొత్తు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే కొలుచు సుమి తదూక్తులనే తలుచునవి. మనకి కారణ శరీరం తల్లిదండ్రులు ఇచ్చారు, మంత్ర శరీరం మన గురువు గారు ఇచ్చారు ఒక తల్లిగా. రోజు బోధన చెప్తూ